జీవితాలలో మన కుటుంబాలలో మరి జరిగిపోయిన నెలంతా ఆయన చేసిన మేలులను ఉపకారములను మరి మర్చిపోకుండా దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహిమపరచాలి కనుక మరి సమయాన్ని మీకు ఇస్తున్నానండి. దేవుడిచ్చిన ఈ సాక్ష్యాల సమయము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారంలోనండి మా మనవడికి అసలు బాగుండేది. జలుబు చేసేసి పగలంతా బాగానే ఉండేదండి. రాత్రిపూట భయంకరమైన జలుబు వచ్చేది. నేను ఇంకా దేవుని ప్రార్థన చేసుకున్నానండి. అదే పెద్దోళ్ళు అయితే ఎలాగొక్కలేగా ఉంటారు. చిన్నపిల్లలు కదా, భయంకరమైన జలుబు అసలు ఊపిరి చేస్తుందని దేవుని మొదలుపెట్టానండి. నేను ఎంతో ప్రార్థన చేసిన రీతిగానే నేను సాక్షిగా నిలబడతానని అనుకున్నానండి. దేవుడు ఆ దగ్గును తగ్గించాడండి బాబుకి. అలాగే నాకు కూడా బలహీనతగా ఉంటుంది, నరాలు మెడలు. ప్రార్థన చేయించాను. ఇప్పుడు కాదు బాగానే ఉందండి. నేను ఇలా ఉంది, ఎలా పనికి వెళ్దామని ఆశిస్తున్నానని అనుకొని పని చెప్పారండి. నేను వెళ్తే చేస్తానా చేయలేనని ఆలోచించింది. దేవుని ప్రార్థన చేసి బయలుదేరి నాకు ఆ రోజు అంతా కూడా బాగానే ఉందండి. అలాగే వెళ్ళండి పనికి 4 రోజుల దాకా. అది మొదటి దేవుడికి ఇద్దామని అనుకున్నానండి. చిన్న సాక్షి దేవుడికి ఇప్పుడు వచ్చిన సంగతి మరి చెప్పే సాక్షి అయితే బాగుంది. మాటలు సాగు చేసుకుంటండి. తించేదండి. వెళ్ళి అక్కడేముంది మొన్న మరి సీరియస్గా అయిపోయింది. మా అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళాలని వెళ్ళారండి. వెళ్తా ఉంటే ఆటోలో తీసుకొస్తా ఉన్నాను. ఆయనేమో అక్కడ దాకెళ్ళి అప్పుడే వదిలేసి ఆటోలో వెళ్ళిపోయింది. ఏ విషయాన్ని అలాగన్నట్టు కూడా మాకు చెప్పలేదండి. అప్పుడు ఇక్కడ ఊళ్ళోకి వెళ్ళండి. అయితే ఎప్పుడైనా చిన్న హాస్పిటల్కి తీసుకెళ్తానని అక్కడ తీసుకెళ్ళాడు. తీసుకెళ్తేనేమో రావడమేమో చంద్రేసి ఊరు వెళ్ళిందంట. మళ్ళీ అక్కడి నుంచి అదే నిర్మల హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ తీసుకెళ్తే చాలా లేచి ఏలూరు తీసుకెళ్ళాలా అని చెప్పాను. ఏలూరులో తీసుకెళ్తేనేమో మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళాలన్నారు. మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళి మళ్ళీ అది చేసే హాస్పిటల్లోనే అక్కడ ఐసీలో వేసారంటండి. దాన్ని వాంతులు ఎక్కువ వాంతులు వచ్చేసి పడేదంటండి. రేపు ఇంకా మంచి మొత్తం నిలబెట్టుకుంది. అప్పుడు చాలా ఆడతాం వచ్చాక ఎటువంటి కలుపుకోకుండా మంచిగా తగ్గేదాకా సన్నిధానంలో నిలబడి నేను సాక్షి చెప్తానని దేవునికి నేను ఒక్కటి చేయాలండి. అలాగే మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేశారండి. నేను బట్టి నేను ఫోన్లో నాకు మాట్లాడుతలేదండి. వాళ్ళే మాట్లాడుతున్నాను. మా విద్యమామ మా ఉద్యోగకి బాగానే ఉంటుందని మా బుద్ధి నాకు ధైర్యంగా చెప్పింది. అయితే మంచిగా సీరియస్గా ఉందంటే అయితే ఐటీలో వేసి ఆ రోజంతా ఆ రోజు మళ్ళీ రావడము ఆ డాక్టర్ గారు తమ్ముడు రాలేదంట. ఐటీలో వేసి వెళ్ళాము. మళ్ళీ అప్పుడు వచ్చి అప్పుడు ట్రీట్మెంట్ చేశారంట. ఇప్పుడు బాగానే ఉందంట. మరి దానికోసం మంచి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే నా బిడ్డ కూడా దేవుని సన్నిధిలో కావాలని కోరుకుంటున్నానండి. అతని కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఇష్టం చిన్నప్పుడు చాలా భక్తిగా ఉండేవాడు అండి. ఇంకా వయసు వచ్చాక ఇంకా దేవుని సన్నిధి ఎప్పుడు అతనికి చిక్కండి. అతను కూడా దేవుని సన్నిధి రావాలని కోరుకుంటున్నాను. సంగమంతా
పరిశుద్ధాత్మ దేవుని వందనాలండి. అలాగే ఆత్మీయ విజయం బాబుకు వందనాలండి. వచ్చిన సంఘ విశ్వాసులకు వందనాలు. దేవుడు గడిచిన నెలంతా కాసి కాపాడి మళ్ళీ నూతన నెలలో ఆయన సన్నిధిలో ఈ విధంగా కూడి ఆయన స్థుతించడానికి ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. సాక్ష్యం ఏమిటంటే గడిచిన నెలలంతా చిన్న పాప నేహండి భయంకరమైన దురద వచ్చి పుండ్లు వచ్చినాయండి. అంటే ఒళ్ళంతా పుండ్లు రాలేదు కానీ కాళ్ళ దగ్గరికి వచ్చినాయండి. గుంట పుండ్లు లాగెంత లోతు పుండ్లు పడిపోయినాయండి. మేము వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ మేడం గారిని హౌస్ మేడం గారిని అడిగినా అసలు పంపించేవారు కాదండి. వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇక్కడ అయ్యగారితో చిన్న అయ్యగారితో పెద్ద అయ్యగారితో ప్రార్థన చేయించి తైలం నూనె అడిగి తీసుకెళ్ళానండి. తైలం నూనె రాస్తా ఆయింట్మెంట్ రాసుకునేదండి. మొన్నటి నెల వెళ్ళినప్పుడు కొంచెం నేయమండి కొద్దిగా పూడుకొని వచ్చినాయి. అప్పుడు కూడా మళ్ళీ మేడం గారికి ఫోన్ చేసి అడిగితే నేను చూపిస్తానమ్మా బాగా సీరియస్ అయితే నేనే పంపిస్తాను కదా అన్నారండి. మళ్ళీ ట్యాబ్లెట్స్ తీసుకొని పట్టుకెళ్ళామండి. మొన్న దినాన పాపకి మొన్నటి ఆదివారం సాయంత్రం నుండి జ్వరం అంటండి బాగా 102.5 వచ్చిందంటండి జ్వరం. అక్కడ వాళ్ళ క్లాసులు అందరికంటే నేహకే బాగా జ్వరం వచ్చేసిందంటండి. ఎంత జ్వరం అంటే అసలు మేడం గారే భయపడిపోయారంటండి, అంత ఎక్కువ వచ్చిందంటండి. మంగళవారం తగ్గిందంట, బ్లడ్ టెస్ట్ అయి చేయిస్తే నార్మల్ జ్వరం అని వచ్చిందంటండి. కానీ భయంకరమైన దగ్గు అండి, దగ్గు రొంప. ఆ పాపకి 3 గంటల కానుండి రమ్మని చెప్తే ఇలాగ బుధవారం మా ఆయన గారు వెళ్ళి లక్ష్మీవారం అండి మా ఆయన గారు వెళ్ళి పాపని తీసుకొచ్చారండి. తీసుకొచ్చాక ఆ రోజు రాత్రి అయ్యగారికి ఫోన్ చేద్దామంటే మా ఇద్దరి సెల్లో బ్యాలెన్స్ ఉండలేదు, ఫోన్ చేయలేదు. తెల్లారి అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించి హాస్పిటల్కి తీసుకెళ్దాం కదని ఉన్నామండి. ఆ రోజు నైట్ పాపకండి దగ్గండి, అసలు నిద్ర పట్టట్లేదు. మేము కొంచెం మాగండ పడుతుంది అనేటప్పటికి మళ్ళీ దగ్గండి, అసలు ఊపిరి ఆడకుండా భయంకరమైన దగ్గండి. నా భర్త నేను గట్టు కూర్చున్నామండి పాప దగ్గర. అమ్మ రోజు ఇలాగే వస్తుందా దగ్గు అన్నానండి. అమ్మ మొన్నటి నుంచి ఇలాగే వస్తుందా అందండి పాప. అసలు కూర్చొని ఆ పాపను చూసి ఏడుతో మొదలెట్టామండి ఇద్దరం. అంటే దగ్గు ఆ విధంగా వస్తుందంటే ఇన్ని రోజులు ఈ పాప దగ్గు వల్లే ఇలాగైపోయిందేమని నేను చాలా ఏడ్చానండి. కళ్ళంపటి నీళ్ళు పెట్టుకుంటా ఇద్దరం కూర్చొని ఏం చేయాలో అయ్యగారికి ఫోన్ చేద్దామంటే ఈ నైట్ ఎవరింటికి వెళ్ళి నిద్రపోయే వాళ్ళు లేపాలా అని చెప్పేసి ఇంకా ఫోన్ చేయలేదండి. తైల నూనె ఉంటే అది రాసి ఇంకా ఏదైతే అవుద్దని బయటకు వెళ్ళి మా ఆయన గారు జిల్లేడు కొమ్మ తెచ్చారండి. ఆ కొమ్మ తెచ్చినప్పుడు అది పొడిసి పసుపు వేసామండి. వేసినా కానీ ఒక అరగంట వరకు అలాగే దగ్గుతూ ఉండిందండి. అప్పుడు కొంచెం నిమ్మల పడి నిద్రపోయిందండి పాప. అంటే ఆ దగ్గు వల్ల ఆ పాప జ్వరం అయితే లేదు, మేడం గారు అదే చెప్పారండి, జ్వరం అయితే లేదు కానీ పాప చాలా దగ్గు వచ్చి నీరసపడిపోయింది. తీసుకెళ్ళండి అన్నిసార్లు అడిగినా పంపించేవారు కాదండి. కాలుకి పురుగులు వచ్చి అవి రసి కారుతున్నా కాలు వాసిపోనున్నా పంపించలేదండి. ఇంకా దేవుని కృప బట్టి నేను ప్రార్థన చేసి కాడు కనుక్కున్నానండి. పాపకి ఆ పుండ్లు తగ్గిపోయినాయి, పూర్తిగా తగ్గినాయండి. కొంచెం ఇంకా పచ్చి పచ్చిగానే కనపడుతున్నాయండి. జ్వరం కూడాను బాగా వచ్చింది, జ్వరం అయితే తగ్గిపోయింది. అందరికీ వైరల్ ఫీవర్ అండి, టైఫాయిడ్ మలేరియా బ్లడ్ ఇన్ఫెక్షనే. హాస్టల్లో కొంతమందికి ప్లేట్లు కూడా పడిపోయినాయి అంటండి. కానీ నా బిడ్డ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశారండి. ఎందుకంటే నిత్యము సేవకులు బిడ్డల కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారండి. నేను కూడా ప్రార్థన చేసేదానండి. దేవుని కృప అయితే జ్వరం అయితే వచ్చింది కానీ అది వైరస్ ఫీవర్ అని కాకుండా అది మామూలు ఫీవర్ అనండి. దేవుడి బిడ్డని స్వస్థపరిచాడండి, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడండి. కానీ బాగా వీక్గా ఉందండి పాప. ఎందుకంటే బిడ్డ ఎలా ఉన్నదో మీకు తెలుసండి, చాలా నీరసపడిపోయింది. ఈ దినమే కొంచెం బాగుందండి. నేహ బిడ్డ కొరకు మీ అందరూ ప్రార్థన చేయండి. అలాగే గడిచిన వారంలో సేవకుల యొక్క కుటుంబం అంతా చాలా జ్వరంతో బాధపడ్డారండి. అప్పుడు కూడా నేను దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి, ప్రభువా నీ సేవకుల కుటుంబం మళ్ళీ మేమంతా కలిసి ఆయన సన్నిధిలో నీ సన్నిధిలో ఆరాధన చేసి
నీ స్తుతించే కృప భాగ్యం దయచేయండి. వాళ్ళందరినీ స్వస్థపరిస్తే నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని దేవుని సన్నిధిలో అనుకున్నానండి. అట్టి విధముగానే సేవకులు మళ్ళీ అమ్మగారు, అయ్యగారు, బిడ్డలు కూడా మన మధ్యకు వచ్చారండి. వారి కుటుంబాన్ని దేవుడు స్వస్థపరిచాడు. మళ్ళీ వారు మనము కలిసి ఆయనను స్తుతించడానికి దేవుడు గొప్ప కృపను భాగ్యం ఇచ్చాడండి. అందుకై దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా నా ఇద్దరు కుమార్తెల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే భయంకరమైన జ్వరాలు, ఆ జ్వరాల నుండి దేవుడు విడిపింపబడలాగున ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. చాలామంది పిల్లలకు జ్వరాలేనంటండి. కానీ దేవుడు ఆయన రెక్కల చాటున తల్లిదండ్రులను విడిచిపెట్టి దూరాన చదువుకుంటున్న బిడ్డలకు ఆనాడు యోసేపుకు తోడై ఉన్నట్టుగా దేవుడు తోడుగా ఉండి బిడ్డలతో ఉంటున్నాడు. బిడ్డలందరి కొరకు మా బిడ్డలతో పాటు మన సంఘంలో ఉన్న అనేక మంది బిడ్డలు కూడాను దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారండి. వారందరి కొరకు ప్రార్థన చేయండి. అలాగే నా కొరకు, నా భర్త కొరకు, నా తల్లి కొరకు, మా అత్తగారి కొరకు, మా కుటుంబం అందరికీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నానండి. దేవుడి చిన్న సాక్ష్యం దేవుడి దీన్ని ఆశీర్వదించున్నారు. ఆదివారం గుర్తొచ్చాను. సోమవారం పనికెళ్ళి వచ్చాను. బాగుంది. పొద్దు 4-5 నుంచి కూడా కాలు అంతలాగే అప్పుడు పొద్దు చాలా బాగా వచ్చేస్తుంది. అడిగేటప్పుడు ఎందుకు ఈ కాలు పడిపోతా అనుకుంటా, అలాగే ప్రార్థన చేసుకుంటాను. రాత్రికి నడవలేని పరిస్థితి రాగలిగింది. ఆయన నన్ను ఎంతగానో ప్రార్థన చేసి ఆయన్నేమో చేసుకున్నారని కొట్టుకుంటుంది. వాటిని రమ్మని అని తెచ్చాడు. అంత బాధలోనే కింద మోకరించలా పోయింది. మంత్రులకి ప్రార్థన చేసుకుంటానండి. నాకెందుకు భరించాను. నాకు ఎన్నో నాకు మంచి మేలు గొప్ప కార్యం చేశాను. నాకెందుకు ఏం పని చేయలేదు. ఎందుకు ఎంత బాధ వచ్చేస్తుంది. నడవలేకపోతున్నాను. ఇదంతా మంట వచ్చేస్తుంది. ఎందుకు ఇలా వస్తుందని నాకు అన్ని ప్రార్థన చేసి ట్యాబ్లెట్ పరిశుభ్రతలు ట్యాబ్లెట్ కంటి తగ్గుతాయి. సాక్షిగా నిలబెట్టి ప్రార్థన చేసి మరి తెల్లారి కాలంలో కొద్ది తగ్గుతుంది. సాయంత్రం వచ్చి చదువు ప్రార్థనకి ఏం చేసి వచ్చాను. మళ్ళీ బుధవారం మా ఆయనకి ఎముకల హాస్పిటల్ మోకలు నొప్పులని మా మమ్మల్ని చూపించాను. మోకలు మమ్మల్ని వాడుకుంటున్నాను. మళ్ళీ దేవుడు వాళ్ళకి తెలియదు కానీ ఎంతగానో నీరసపడిపోయాడు. చాలా నీరసపడిపోయాడు. అలాగే నీరసపడిపోయి చాలా డల్ అయిపోయాడు. మొఖం కూడా చాలా చీకిపోయింది. అలాగే నేను మనసులో ప్రార్థన చేసుకొని మేమిద్దరము భర్త భార్యలు బాగుంటాయి. ఈ సాక్షిగా నన్ను స్వస్థపరిచేలా కూడా స్వస్థపడాలని ఇంకా తెల్లారితే హాస్పిటల్ తీసుకొని చాలా నేర్పిస్తారని నేను అంతగానో అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల చాలా నేర్చుకుంటా నీరసం తగ్గింది. నాకు కూడా తగ్గింది. మా కొరకు మీ సంఘమంతా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. దానికి ఎప్పటి నుంచో ఎంతగానో కార్యం చేస్తున్నాను. ఏమి ఇచ్చినా నేను ఎందుకు ఇలా బ్రతకాలి. నేను ఎంతగానో బాధపడతాను. సరాయాలైతే నేనైతే నిల్చొని వంట చేయలేక అంత పరిస్థితి ఉంది. ఆయన ఎలాగో వంట చేశారు. అప్పుడు నన్ను ఎంతగానో దేవుడు స్వస్థపరిచాడు. దేవుడికి ఏమి ఇచ్చినా ఆరోగ్యం తీర్చాను. ఈ నన్ను స్వస్థపరిచిన దేవుడికి చెప్పలేదు. వందనాలు చెల్లించిన నేనేం చెల్లించుకోవాలి. దేవుడు జీవించి ఆశ్రయించగలరు. ఇప్పుడు వచ్చిన సందేశం భయంకరమైన బ్రహ్మాండకు జరుగుతుంది. శనివారం నైట్ జ్వరం వచ్చిందండి. ఆదివారం ప్రార్థన రాలేకపోయాను. వద్దామని అనుకున్నాను కానీ
కూర్చోలేని పరిస్థితి అండి. మరి భయంకరమైన జ్వరం వల్ల మరి ఇంజక్షన్ అయితే చేయించాను, తగ్గింది. మరి ఢిల్లీకి మెసేజ్ పెట్టానండి, నా గురించి ప్రార్థన చేయించండి మందిరంలోనే. తనకి చెప్తే మరి కీర్తయ్య గారు వచ్చారండి, మరి ప్రార్థన చేశారు, తగ్గిందండి. మరి గడిచిన వారంలో నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ భయంకరమైన పద్ధతులు జ్వరాలేనండి. మా అమ్మకి, మా అత్తయ్యకి, మా ఆయన గారికి, అలాగే మా మేనకోడలు సమీర, శ్రీహర్ష ఇద్దరికి జ్వరాలేనండి. వాళ్ళకైతే టైఫాయిడ్, మలేరియా జ్వరాలండి. రోజు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇంకా సెలవులు అయితే తీసుకొని వచ్చేవాళ్ళండి. భయంకరమైన బలహీనతలండి. నాకైతే చాలా భయం వేసిందండి. మరి మంగళవారం నాడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నానండి. అయ్యగారు కూడా ప్రార్థన చేశారు. మరి ఇలాగ చెయ్యమ్మా, పర్లేదు, తగ్గిపోద్ది, వాతావరణం చేంజ్ అయ్యింది కదా, అందరికీ ఇలాంటి జ్వరాలు వస్తున్నాయి అని అన్నారండి. మరి ఏది ఏమైనప్పటికీ వైరల్ ఫీవర్ కాకుండా నార్మల్ ఫీవర్ రావడం అనేది నిజంగా నా అదృష్టం అండి. దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అలాగే తర్వాత రోజు హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చిందండి. వాళ్ళ హౌస్ మేడం ఫోన్ చేశారు, కీర్తనకి జ్వరం వస్తుందమ్మా, తగ్గింది, పర్లేదు, ట్యాబ్లెట్ వేస్తాను, మరలా కనుక నైట్ కనుక వస్తే కనుక ఉదయం నేను కాల్ చేసి చెప్తాను, వచ్చి తీసుకెళ్తురు అని చెప్పారండి. మళ్ళీ నైట్ జ్వరం రానట్టుంది, మేడం ఫోన్ చేయలేదు, పర్లేదు, తగ్గింది అని నేను అనుకుని తర్వాత రెండో రోజు మళ్ళీ చేశానండి. నాతో మాట్లాడించారు పాపని, పర్లేదమ్మా, తగ్గింది, నేను రానులే, అవసరం లేదు, కానీ ఆదివారం రండి చూడటానికి చెప్పిందండి. మరి పాపకు కూడా జ్వరమేనండి, తగ్గింది. మరి గడిచిన వారం అంతా కూడా మా కుటుంబంలో భయంకరమైన బలహీనతలండి. అలాంటి ప్రమాదానికి దేవుడు మమ్మల్ని అప్పగించకుండా దేవుడు తన యొక్క రెక్కలతో మమ్మల్ని, మా కుటుంబాన్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక నూతనమైన విశ్రాంతి కళ ఆరాధనలు ఆయన మందిరంలో చేరి ఆయన స్థుతించి ఆరాధించి గణపరిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడండి. అందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి మా కుటుంబం అంతా గురించి మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నానండి. నాకు చాలా నీరసంగా ఉందండి, నిన్నటి వరకు చాలా నీరసం అండి. అసలు అన్నం కూడా తినలేని పరిస్థితి అండి, నోరంతా చప్పబడిపోయి అన్నం కూడా తినబుద్ధి కావడం లేదండి. నా గురించి ప్రార్థన చేయండి, నాకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు దయచేయలాగా ప్రార్థన చేయమని కోరుకుంటున్నానండి. సంఘంగా మీరందరూ నా గురించి పోయిన వారం ప్రార్థన చేశారండి. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించారు. స్కూల్కి వెళ్ళిందండి శనివారం రోజు. ఆ రోజు చల్లమక్కలు వచ్చారు ఇంటికి, అప్పుడే చూడడానికి అనేది వచ్చారు. అయితే స్కూల్కి వెళ్ళింది. ఆ రోజు మార్నింగ్ లేకనే అమ్మ నాకు కడుపు నొప్పి వస్తుంది, నేను స్కూల్కి వెళ్ళలేదు అందండి. నేనేంటంటే అందరూ నీరసంగానే ఉన్నాం, ఈ పిల్లలు ఉంటుంటేనేమో ఏం అవ్వట్లేదు అనేసి నేను వాళ్ళు మిస్ చెప్దాంలేండి, చెప్తే హెలాలుగా ఉంటే పంపించేస్తుందిలే వెనక్కి అని చెప్పేసి నేను వాళ్ళ డాడీ వద్దన్నాక నేనే పంపించేస్తానండి బలవంతంగా స్కూల్కి. అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది, తలపోటు వస్తుందని ఏడుస్తున్నాను. అన్నీ ఫోన్ చేశాడు, ఫోన్ చేస్తే విలియం వెళ్ళి తీసుకొచ్చేసాడండి. ఆ నైట్ అంతా కూడా తలపోటు అండి, భయంకరమైన తలపోటు ఈ పిల్లకి. ఏం తలపోటు అవుతుందని చెప్పేసి సరే సిరపడెట్టాము, యాంటీబయాటిక్ ఉంది, యాంటీబయాటిక్ కూడా పెట్టానండి. పడుకుంది. ఆదివారం అంతా, ఆ రోజు మేము సండే చర్చికి రాలేదండి, ఆదివారం అంతా కూడా నా నీరసంగానే ఉంది, పడుకునే ఉంది, ఏమీ తినలేదు. జెస్సీ ఎప్పుడు కూడా నాకు వద్దు అనేసి అందండి, ఎక్కువ తింటుంది మీ అందరికీ తెలుసు కదా. అలాంటిది అసలు ఏమీ తినలేదు, అన్నం కూడా తినలేదు, టిఫిన్ కానీ చేయలేదు, జాబ్ కూడా ఏమి, అలా పడుకునే ఉంది. ఆ రోజు శనివారమే సాయంత్రం నుంచి అమ్మకి బాగోలేదండి. తర్వాత ఆదివారం అమ్మ కూడా చర్చికి రాలేదు, మేము అందరం ఇంటికాడ ఉండిపోయి ఎవరికి బాగోలేదనేసి. ఇంకా శనివారం రాత్రి అమ్మ ఉన్న ఫలంగా చలి జ్వరం కింద వచ్చేసి తలపోటు అండి, అమ్మ కూడా విపరీతమైన తలపోటు, చాలా బలహీనమైంది అమ్మ. మరి మేము పుట్టి పెరిగిన ఎంత అయిన నుంచి కూడా నేను
అమ్మని ఎప్పుడు అలా చూడలేదండి. చాలా బలహీనం అయిపోయింది. డాడీకి కూడా జ్వరం అండి. ఆ శనివారమే అందరికీ బాగాలేదు. నిన్న శుక్రవారం ఏమో వదినకి బాగాలేదండి. హాస్పిటల్కి వెళ్తే టైఫాయిడ్ అని చెప్పి క్యాన్లు పెట్టారు. ఇంకా వదినకు కూడా ఏం చేయడానికి లేదు, అమ్మకే బాగాలేదు. సరే అని చెప్పేసి ఇంకా ఆదివారం రాత్రి ఈ పిల్లకి ఇంకా బాగా సీరియస్ అయిపోయిందండి. తలపోటు అని ఎడుతానంటే ఇంకా వదిన కూడా ఏ పని చేయడానికి లేదు కదండి. నేనే అన్నీ చేసుకుంటా, వంట గట్ట చేస్తున్నాను. ఈ లోపల వీళ్ళ డాడీ పిల్లకి అసలు బాగాలేదు, అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోదామని మేము ఏలూరులో చూపిస్తామండి. ఏలూరు డాక్టర్ గారికి ఫోన్ చేస్తే అప్పటికి టైం ఎంత అవుతుంది, 8:30 అవుతుందండి. మీరు 10 కల్లా వచ్చేయాలమ్మా, 10 తర్వాత నుంచి ఇంకా నేను ఉన్నానని చెప్తే ఇంకా అడావిడిగా పూర్వంగా నేను వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళే రోజు సెలైన్ పెట్టించుకోవడానికి ఇంకా నేను ఎలా ఉన్నానేమో ఇంకా అలా వదిలేసి ఇంకా అవ్వగా బయలుదేరి పిల్లల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయామండి. అమ్మకేమో అస్సలు మంచం మీద నుంచి అసలు లెగితే పరిస్థితి అయితే కాదండి. అమ్మ ఈ పిల్ల చూస్తే బాగాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఇక డాడీ ఏమన్నారంటే, సరే బాబు వెళ్ళండి, మీరు హాస్పిటల్కి వెళ్ళండి, అత్తయ్యని పొద్దున్న మనం ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి ట్యాబ్లెట్లు ఉంటాయి వేసారండి అమ్మకి. ఇంకా మేము వెళ్ళేసరికి 10:15 అలాగ అయిందండి టైం. ఇంకా అప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, గబగబగా చూపించేసరికి అడ్మిట్ అయిపోండి అమ్మ హాస్పిటల్ అని చెప్పారండి. సరే అని చెప్పేసి సెలైన్లో పెట్టారు, అవి తీసుకున్నాం. రూమ్ ఇచ్చారు. రూమ్ లోపలికి వెళ్ళేసరికి తను అప్పుడు బాగానే ఉందండి, జ్వరం కూడా తగ్గింది. తలపోటు ఉందంటే లేదండి. అప్పుడు ఆయన ఏమన్నారంటే, కాంపౌండర్ ఏమన్నా తలపోటు లేదంటుంది కదండి, ఇంకా మెడిసిన్ ఎక్కించడం ఎందుకు, మళ్ళీ రూమ్ రెంట్ కూడా మీకు వేస్ట్ కదా, ఎలాగో కారులో వచ్చారంటున్నారు కాబట్టి ఈ పూట కారులో ఉండిపోండి, ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనుక ఇక్కడే కాబట్టి మీరు ఏ టైంకి వచ్చినా నేను అడ్మిట్ చేసుకుంటాను, మెడిసిన్ కూడా ఎక్కించేద్దాం అన్నారు. సరే అని చెప్పేసి తమ్ముడు కూడా మాతోటి వచ్చాడండి. మా హస్బెండ్ కూడా బాగాలేదు, ఆయన డ్రైవింగ్ చేసే పరిస్థితిలో లేదు. సరే అని తమ్ముడు రమ్మంటే తమ్ముడేమో డ్రైవింగ్ అని వచ్చాడు. ఇంకా తర్వాత ఆ రోజు కారులోనే ఉండిపోయాము. మండే మార్నింగ్ తీసుకెళ్తే డాక్టర్ గారు చూసి టెస్టులు చేయాలన్నారు. సరే అండి, టెస్టులు చేస్తే టైఫాయిడ్ వచ్చిందండి. ఇంకా డాక్టర్ గారు ఏమన్నారంటే, ఇక్కడ అడ్మిట్ అవ్వాల్సిన లేదులేమ్మా, మెడిసిన్స్ తోటి తగ్గిపోద్దని చెప్పారు. ఇక ఆ రోజు మండేనే మార్నింగ్ అమ్మనేమో హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇంకా అమ్మకి బాగా సివియర్ అయిపోయిందంటండి. డాడీ ఏం చేశాడంటే ఫోన్ చేసి విలియంని నువ్వు బయలుదేరి వచ్చారా అంటే, విలియంని మేము 5 గంటలకి ఏలూరులో బస్సు ఎక్కించామండి. బస్సు ఎక్కిస్తే విలియం అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి 7:30 అయింది. మళ్ళీ అమ్మ వాళ్ళు అందరూ టిఫిన్ చేసి వీళ్ళేమో రాజమండ్రి అనురాగ హాస్పిటల్కి వెళ్ళిపోయారండి. మేము అక్కడ ఏలూరు హాస్పిటల్లో ఉన్నాము. తర్వాత జెస్సీని చూపించిన తర్వాత ఇంటికి వచ్చేసామండి. ఇక నేను ఒక్కదాన్ని పనులన్నీ చేయడంలోనేమో నాకు జ్వరం వచ్చేసింది, నాకు బాగాలేదు. తర్వాత వదిలికేమో టైఫాయిడ్, మళ్ళీ అన్నయ్య కూడా టైఫాయిడ్లోనే బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ అన్నయ్య కూడా చేతికి సూది తెచ్చారండి, అన్నిటికీ బాగాలేదు. మరి విజయానంద్ కూడా నిమ్ము బాగా ఎక్కువైపోయి తనకే బాగాలేదు. మరి చాలా బలహీనం అయిపోయామండి. ఒక్క రోజులోనే నేర్చిపోయిపోయామండి. మరి డాడీ కూడా 1 వీక్ నుంచి చాలా నీరసంగా ఉంటున్నారు. టిఫిన్ చేస్తున్నారు, పడుకుంటున్నారు, మధ్యాహ్నం లెగిస్తున్నారు, భోజనం చేస్తున్నారు, పడుకుంటున్నారు. మరి ఈరోజు నిన్న శుక్రవారం రెస్టారెంట్గా ప్రార్థన కదండి. మరి అన్నయ్య ఏమో లేడు, రాజమండ్రిలోనండి. అందుకని ఇంకా డాడీ ఓపెన్ చేసుకుని మరి రోజు వర్షం అలా నీరసంగా అలానే వచ్చారండి డాడీ. మరి అమ్మ డాడీ కూడా చాలా నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా మరి నా తల్లిదండ్రుల గురించి ఎక్కువ ప్రాబ్లం చేయాలి. మీ అందరికీ కోరుకుంటున్నానండి. నా భర్తకి హైదరాబాద్లో జాబ్ వచ్చిందండి. మరి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. మరి మమ్మల్ని కూడా ఈ వారం కానీ మళ్ళీ వారం మేము కూడా హైదరాబాద్ షిఫ్ట్ వస్తామండి. మరి ఈ రోజుకి అందరం కూడా కొంచెం కోరుకున్నామండి. మరి మేము కూడా హాస్పిటల్కి వెళ్ళాము. మరి నాకు నా భర్తకే మరి బాగోలేదు కదండి. ఆ రోజు సోమవారం జెస్సీని తీసుకొచ్చిన తర్వాత మంగళవారం మళ్ళీ డాడీకి కూడా జ్వరం కదండి. డాడీని తీసుకుని మరి తనకి వెళ్ళామండి మేము. లేకపోతే ఆయన టెస్టులు రాశారు. టెస్టులు చేస్తే అందులో ఎవరికి ఏ టైఫాయిడ్ కానీ ఏమీ లేదు, మామూలు ఫీవర్ అని చెప్పారండి.
మరి మామూలు ఫీవర్లు అయినప్పటికీ కూడా మరి చాలా నీరసం అండి, మరి చాలా బలహీనమయ్యాం. మరి మా అందరి గురించి కూడా మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి మీ ప్రార్థనే మరి మాకు క్షేమం అండి. మరి మా గురించి ప్రార్థన చేస్తుంది మీ అందరూ కూడా నేను వందనాలు చెప్తున్నానండి. మరి జెసికా గురించి, మరి నా కుటుంబం గురించి, మరి అన్నయ్య కుటుంబం గురించి, మరి తమ్ముడు భవిష్యత్తు గురించి, అలాగే అక్కలు కూడా జ్వరాలు అంటండి, మరి వాళ్ళ గురించి, మరి అలాగే చిన్న వాళ్ళందరికీ కూడా జ్వరాలండి. మరి వాళ్ళ గురించి, మరి అమ్మ డాడీ కూడా మరి వయసు మరి పెరుగుతుంది కదండి, మరి వాళ్ళ గురించి ముఖ్యంగా మీ అనుదిన ప్రార్థన పెట్టమని కోరుకుంటున్నానండి. మరి మేమందరం కూడా మీ బలహీనతలన్నీ తగ్గి మంచి ఆరోగ్యంతో ఉంటుంది తల్లిదండ్రులు సాక్షి చెప్పి పాటు తెచ్చుకుంటానని నేను ఆ రోజు ప్రార్థన చేసి ముట్టుబడి చేసుకున్నానండి. మరి నేను మొక్కుకున్న రీతిగా మరి దేవుడు మమ్మల్ని అందరినీ కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చి మరి ఈరోజు ఈ ఆదివారం దినంన మరి మమ్మల్ని అందరినీ ఆయన సన్నిధిలో కనపడేలా చేస్తున్నందుకు దేవుడికి నేను ఎంతగానో వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్షిని ముగిస్తున్నానండి. దేవుడు చిన్న సాక్షిని దేవుడు చేస్తున్నాడు. ఎన్నో పలికించాను. పోయిన మొదటి ఆదివారమే నేను బాగోలేదు, చాలా నీరసంగా ఉన్నాను. కాలము పరిస్థితులు అలా లేదు. సురక్ష దగ్గర తీసుకెళ్ళారండి. అనుకోసం తీసుకెళ్తే అయినా యాంటీబయాటిక్ వేసి ఇచ్చాడండి. చల్లండి రోజు 4 అయినా కడుపులో వ్యతిరేకమైన నొప్పి, వాంతులు చాలా సీరియస్ అయిపోయినండి. ఇప్పుడు రాజమండ్రి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే మరి అనురాధ హాస్పిటల్ తీసుకెళ్ళారండి. రాజమండ్రి తీసుకెళ్ళాక అక్కడ వైద్యం పట్టదండి. నేను అక్కడ మందులు కొంచెం బాగుందండి. బాగా నీరసం అయిపోయిందండి, ఆరిపోయినట్టు శుభ్రంగా. సూరి వచ్చారండి, చూసినట్టు పట్టుకున్నట్టు టాబ్లెట్స్ వేసుకున్నాను. మౌనిక, ఇస్తేరు, రూపమ్మ గారు, కరుణమ్మ, మన సుగుణమ్మ గారు, మల్లిక వీళ్ళందరూ వచ్చారండి. చూసి అప్పుడు కొంచెం బాగానే ఉన్నానండి. అంతకుముందు వారంలో సుధవుడు వచ్చారు. అప్పుడు బాగా నీరసంగా ఉన్నానండి. కళ్ళన్నీ లోనికి వెళ్ళిపోయి బాగా వీక్ అయిపోయినండి. ఈ యాంటీబయాటిక్లో పడలేదు కదా, పడకపోవడం బాగా నీరసం అయిపోయారు. నేను పిల్లలు అసలు ఎప్పుడు లేదండి. ఈ సంవత్సరము ఇంట్లో అందరికీ నీరసం అయిపోయాను. ఈ ఆగస్టు నెలలో మొత్తం అయ్యగారు ఒకడు బాగున్నామంటారు లేదండి, అందరం నీరసం అయిపోయాం. విలియం ఒక్కడే కొంచెం బాగున్నాడండి. ఇక ఆయనే మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఇంట్లో కావాల్సిన పెట్టాం. ఇలా కలిసి విలియం ఒక్కడే కొంచెం ఆరోగ్యంగా ఉన్నాడండి. మరి దివ్య, బెల్లి, చిత్తెల్లి, వియోలా, కీర్తిబాబు గారికి సాధారణ జ్వరం రాదండి. అయితే మొన్న మరి బండి మీద నుంచి పడిపోడు కదా, పడిపోయినప్పుడు కాలుకి బాగా దెబ్బతగిలిందండి. అక్కడ వాసి దానివల్ల చలి జ్వరం వచ్చింది. చలి జ్వరం వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే కొంచెం టైఫాయిడ్ ఉందని చెప్పి డాక్టర్ గారు వైద్యం చేశారు. లలిత ప్రియ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి అయ్యారు. అలాగే చిట్టుబాబు గారు బాగున్నారు. వియోలా టైఫాయిడ్ అండి. విజయానంద తమ్ముడు పిత్తుల్ని కూడా బాగా ఆరిపోయాడు పిల్లోడు. ఆడు నేనే బాగా చిక్కయ్యాము ఈ నెలలో. కొంత మన కొంచెం బాగున్నారండి. తర్వాత అయ్యగారు పాపం పోయిన వారం అంతా చాలా నీరసంగా ఉన్నారండి. మగతగా ఉండేవారండి. మరి ఏం చేస్తారండి, చాలా నీరసంగా ఉన్నారు. నేను నాయన మరి వచ్చే ఆదివారం మొదటి ఆదివారం మరి మీ దాసులు 3 సంఘాలు తిరగాలి, మరి దాసులను బాలపక్షులను స్వస్థపక్షు లేవనెట్టు అని నేను ప్రార్థన చేశానండి. అలాగే మీరు చాలామంది బలహీనంగా ఉన్నారండి. మన ప్లీజ్ ఫోన్ చేసింది అయ్యగారికి. ఫోన్ ఏమో కానీ పాప దగ్గు ఎక్కువైపోయిందండి. అయ్యగారు చాలా బాధపడ్డారు. అయ్యగారండి నాకే కదండి మా అందరికీ ఇలాగే ఉందని నేను చెప్పడం జరిగింది. నేను ఇంకా ఎంత నీరసంగా ఉన్నా మీ అందరి కొరకు అందరినీ పసుపొచ్చిన ఆయన ఆరోగ్యాలతో నింపుతండి, బిడ్డలను లేవనెత్తున్నానని చెప్పి మీ అందరి కొరకు ఎంతో ప్రార్థన చేస్తానండి. మెయిన్ ఏంటంటే వర్షాకాలం కనుక ప్రతిరోజు వర్షాలు ఈ చల్లదనం కట్టేసి పిల్లలకి పెద్దోళ్ళకి మరి ఎవరికి బాగోలేదండి.
ఏది ఏమైనా దేవుని కృపచేత దేవుడు మనందరినీ ఎంతో ప్రేమించి మరి ఆయన రూపాయల పాపుదాలు మనందరిపై నుంచి మనల్ని స్వస్థపరిచి లేవనెత్తి ఆయన సన్నిధిలో మనందరినీ నిలబెట్టాడండి. నేను ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కానుకలు కూడా చేసుకున్నానండి. నాయన మరి ఎవరూ బాగోలేదు, ఇప్పుడు ఏ సంవత్సరము ఇంత బలహీనం అవ్వలేదు మేము. మరి సంవత్సరం దృష్టిని కలిపి మరి ఇంకో మమ్మల్ని వెళ్ళి అంటాడు. ఏది ఏమైనా మేలే అనుకున్నాం అన్న ప్రభువా, ఏది కీడైనా అది మేలే అనుకోమన్నా, మేలైనా మేలే అనుకోమన్నాం. ఏదైనా చెప్పు లేకుండా ఇది జరగదు కనుక మరి నెల అందరం చాలా బలహీనం అయిపోయాము. మరి మమ్మల్ని అందరినీ నువ్వు లేవనెత్తు స్వస్థపక్షు నీ సన్నిధిలో మరి సాక్షిగా నిలబెట్టుకున్నానని నేను 2000 రూపాయలు దేవునికి కానుకలు కూడా చేసుకున్నానండి. నేను చేసుకున్న విధానంగానే దేవుడు మమ్మల్ని అందరినీ మరి స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా దేవుడు అన్నిటి రోజులకి మమ్మల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తిబాబు బండి అంతా పాడైపోయింది. దేవుడు ఆ విషయంలో చాలా మంది చేశారు. మరి మొన్న సార్ గారు తీసుకుని కీర్తిబాబు గారు రాజమండ్రి వెళ్ళారండి. మరి రాజమండ్రి వెళ్ళి వెళ్తుంటే వచ్చేస్తుంటే ఆ వచ్చే ప్రయాణంలో ఎవరో ఇప్పుడు తాగేసి వచ్చి బామ్మను కారు పడిపోయారంటండి. మరి చాలా ప్రమాదం నుంచి దేవుడు కీర్తిబాబు గారిని కాపాడారు. కారు కూడా వెళ్ళి చాలా మటుకు డ్యామేజ్ అయిపోయిందండి. నేను ఆ విషయంలో నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ఆయన మరి కీర్తి ఎక్కడ ఉన్నా, వాహనం ఎక్కడ ఉన్నా మరి ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి రాకుండా మరి వాహనం కీర్తిని క్షేమంగా ఇంటికి నడిపించిన ఆయన ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకొని కానుపించుకుంటానని నేను మొక్కుబడి చేసుకున్నాను. నేను ఈ విధంగా రాత్రి 11 ఇంటికి వచ్చేటప్పుడు ఇప్పుడు వాళ్ళు వెళ్ళాడు. ఎవరో సార్ గారిని తీసుకుని రాజమండ్రి వచ్చినారని రాత్రి 11 ఇంటికి వచ్చాడండి. ఇప్పుడు చాలా భయంకరమైన ప్రమాదాలు, భయంకరమైన పనులు ఎన్నో వెంటనే మీ అందరూ చేసే ప్రార్థన ప్రతిదినము ప్రతిరోజు మరి మా కొరకు మా కుటుంబం కొరకు మీరు ఎన్నో ప్రార్థన చేస్తున్నారండి. మీ ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన సేవకులుగా మమ్మలను మా కుటుంబాన్ని క్షేమంగా సజీవులు ఉంచారండి. మరొక నూతన నెలలో ఆయన వాళ్ళని సమీపించి దేవుడు మాకు ఇచ్చారు. మా కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ రాబోయే కొరకు వందనాలన్నా మా అందరినీ అందరం ఇంటిలో కోరుకునేలాగా మరి దేవుడు చాలా అందరి కొరకు సొంత ప్రార్థనలో ప్రతిదినం ప్రార్థన చేయాలి మనం చేసుకుంటున్నాను. అలాగే మరి జెన్నీ గారు హైదరాబాద్ వెళ్ళారండి. మరి అక్కడ మరి స్థిరపడ్డారు. దేవుని చేతిలోకి దేవుడు పడ్డారండి. వాళ్ళ కుటుంబం ప్రార్థన చేయండి. ఆశ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళకి జ్వరాలే వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. మరి అయ్యగారి గురించి నా గురించి కొరకు విలియం భవిష్యత్తు కొరకు మీ సొంత ప్రార్థనలో ప్రతి జన్మను ప్రార్థన చేసి జ్ఞాపకం చేయాలని మనం చేసుకుంటున్నాను. దేవుడిచ్చిన సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. పాప ఇంట్లోనండి చాలా బాగుంటుంది. 2 రోజులు బాగుంటుంది, 2 రోజులు అసలు బాగుంటుందండి. మరి అప్పుడు నేను ఆదివారం అప్పుడు కూర్చోండి. మరి సన్నిధి రాలేదు. దేవుడు మొదలుపెట్టుకుని మరి గౌరవం కట్టుకున్నారు కానీ శాంతి సమాధానం అంటే మరి ఒకరు బాగుంటుంది, ఒకరు అసలు బాగుంటుందండి. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్న రోజు వెళ్ళానండి. తీసుకెళ్ళి ప్రార్థన చేయించన్నారు ఉన్నారు. ప్రార్థన చేయించారండి. ప్రార్థన చేసినారండి. బాగానే ఉన్నారండి. ఎవరికైనా కాళ్ళు స్థిరపడ్డారండి. సాయంత్రం ఫోన్ చేసాము. ఒకవసం మేము బాగానే ఉన్నాం. మరి దేవుడి సన్నిధిలో సాక్షి చెప్పమని చెప్పింది మా పాప. ఇంకా వరకు ప్రార్థన కోరుకుంటున్నామండి. శరసాక్షి జీవించిన సమయం మరి దేవుడు మరి మీ జీవితాలలో మీ ఆరోగ్య విషయాల్లో మరి దేవుడు చేసిన మేలులను దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పి దేవుని నామను మహిమపరిచిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.
మరి చెప్పబడిన సాక్ష్యాల కొరకు మన ముందున్న వాక్య పరిచయ కొరకు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన, మమ్మలను మికిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధన కార్యక్రమాన్ని కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నీ దాసులు చేసి ప్రారంభించిన ప్రార్థన కూడికను నాయన పాటలు పాడి నీ నామాన్ని స్తుతించాము, వాక్యం చదివి నీ నామాన్ని గణపరిచాం ప్రభువా. నాయన, సాక్ష్యాల సమయం నాయన బిడ్డల జీవితాలలో, కుటుంబాలలో నాయన నువ్వు చేసిన మేలులను తండ్రి బిడ్డలు మర్చిపోకుండా ప్రభువా, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పిన బిడ్డలందరినీ ప్రభువా పేరు పేరు చెప్పి నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నాయన, సుధా చెప్పిన సాక్ష్యము, గ్రేసు చెప్పిన సాక్ష్యము, రాహేల్ అమ్మగారు చెప్పిన సాక్ష్యము, మల్లిక చెప్పిన సాక్ష్యము, నీ దాసురాలిగా నేను చెప్పిన సాక్ష్యము, నానిదిగో ప్రభువా బిడ్డలు నాయన ఇంకెవరైతే నాయన నీ సన్నిధిలో సాక్ష్యాలు చెప్పారో చెప్పబడిన సాక్ష్యములన్నీ నీ సాక్ష్యపు గుడారంలో భద్రము దాసి ఉంచిన ఆయన ఇంకా అనేకమైన మేలుల చేత, అనేకమైన ఆశీర్వాదాల చేత, అనేకమైన స్వస్థతల చేత నాయన మమ్ములను మా కుటుంబాన్ని మీరు బలపరచమని, దీవించమని, ఆరోగ్యాలతో నింపమని ప్రభువా నీ పాదాలట్టు బ్రతిమాలుకుంటున్నాను చండి. చెప్పబడిన సాక్ష్యములన్నీ మీ సాక్ష్యపు గుడారంలో భద్రము దాసి ఉంచి అనేకమైన ఆశీర్వాదాలతో బిడ్డలను కుటుంబాలను నింపమని నీ పాదాలట్టు బ్రతిమాలుకుంటున్నాను. సహాయం దయచేయండి. అలాగే నాయన, వృద్ధులను ప్రేమించి ఇచ్చిన పెన్షన్లను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇచ్చిన పెన్షన్లో తండ్రి మొదటి భాగములను నీ సన్నిధిలో సమర్పించిన నాయన వృద్ధులను బట్టి నీకు వందనాలు. వృద్ధాప్యుల వారికి కావలసిన శక్తిని దయచేయండి, బలమును దయచేయండి, ఆరోగ్యము దయచేయండి నాయన. నీ దయా కిరీటము నాయన బిడ్డలకు ధరింపచేసి నాయన ఆరోగ్యవంతులుగా బిడ్డలను స్థిరపరచమని నీ పాదాలట్టు బ్రతిమాలుకుంటున్నాను. సహాయం దయచేయండి. ఇంక మా ముందున్న ఈ ఆరాధన కార్యక్రమం అంతటిని నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నానయ్యా. మీరే దీవించి పరిశుద్ధపరిచి మీ ఆశీర్వాదాలతో నింపి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అందరూ లేచి నిలబడినట్లయితే